విశాఖ కూర్మన్నపాలెం 86వ వార్డు శ్రీ గౌరీ సేవ సంఘం కూర్మంపాలెం ఆధ్వర్యంలో గౌరీ భవనం భూమి పూజ. ఈ భూమి పూజకు ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు బుద్ధ శివాజీ, రాష్ట్ర గౌర కమ్యూనిటీ చైర్మన్ మల్ల సురేందర్, గాజువక్క వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవనరెడ్డి, కార్పొరేటర్లు బొండా జగన్, లేల కోటేశ్వరరావు, పారిశ్రామికవేత్త ధామ సుబ్బారావు, శ్రీ గౌరీ భవన్ భూమి పూజకు సంఘం పెద్దలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ గౌరీ భవనానికి అన్ని కులస్తులు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఈ కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్నది. ప్రతి ఒక్క కమ్యూనిటీ వారు కూడా ఈ భవనాన్ని వారి వివాహాలు, ఫంక్షన్లు జరుపుకోవడానికి వీలుగాను అన్ని రకముల సదుపాయాలు కూడా సమకూరుస్తామని శ్రీ గౌరీ సేవ సంఘం కూర్మన్నపాలెం వారు చెప్పడం జరిగింది. ఈరోజు మీడియా మిత్రులతో చూసే మీడియా మిత్రుల ద్వారా అందరూ తెలియపరిచేది ఏంటంటే 87వ వార్డు ప్రాంతం కూర్మన్నపాలెం గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. దీనికి రాజకీయ నాయకులు, కుల సంఘ నాయకులు అనేక మంది రావడం జరిగింది. ఇది గౌరీ సేవా సంఘం వారి కళ. ఎందుకంటే అప్పుడు గణబాబు గారు ఎమ్మెల్యే ఉన్న టైంలోనే ఆ రోడ్డు మీద ఆలయ నిర్మాణం చేపట్టి మరి అక్కడే ఆ రోజు కూడా చెప్పారు ఇక్కడ నిర్మాణం చేద్దామని. అప్పటి నుంచి ప్లేస్ కొనుక్కోవడం కానీ, అలా దాన్ని భద్రపరచుకోవడం కానీ ఎంతవరకు ఒక మంచి స్థాయిలో, ఎందుకంటే ఇది ఒక మంచి భవన నిర్మాణం చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. ఈరోజు ఆ భగవంతుడి అమ్మవారి సన్నిధిలో అమ్మవారి దయ వల్ల ఈరోజు అది జరగడం జరిగింది. దానికి ఇప్పుడే శివాజీ గారు చెప్పిన, మన బ్రదర్ సురేంద్ర చెప్పిన, ఒక సంవత్సరం రోజుల్లోనే దీన్ని అందుబాటులో తేవాలని చెప్పి అందరూ కోరిక. అయితే ఈవేళ ఈ ప్రాంతంలో కూడా చాలా మంది పేదలు ఉన్నారు. మరి అందరూ తెలిసిన విషయమే. ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అంటే కొంతమంది టౌన్షిప్ స్టీల్ ప్లాంట్ ప్రాంతంకి వెళ్తున్నారు. ముందుగా గౌరీ సోదరులకి, ఎక్కడున్న మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదములు. చాలా సంతోషం. ఈరోజు చాలా మంచి శుభపరిణామం. ముఖ్యంగా కార్తీక మాసం వచ్చిందంటేనే మరి గౌరీ పరమేశ్వరులు గుర్తుకొస్తారు. మరి రాష్ట్రం నలుమూలల మరి కార్తీక మాసంలో గౌరీ పరమేశ్వరులు ప్రతిష్టాపించుకొని ఈ పూజలు నిర్వహిస్తూ మరి ఈరోజు కూర్మన్నపాలెం గౌరీ సంఘం ఆధ్వర్యంలో మరి చిరకాల కోరిక, ఎన్నో సంవత్సరాలు పెట్టి మరి ఒక సొంత కళ్యాణ మండపం నిర్మించుకోవాలన్నది చిరకాల కోరిక వారికి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏ వివాహాలైనా, ఏ శుభకార్యాలైనా సరే మరి దూరంగా వెళ్ళి చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మరి గౌరీ సంఘం ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేయడం చాలా శుభపరిణామం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మరి గౌరీ సోదరులు ఈ సంఘం వారు ఎంతో కృషితో అందరికీ ఉపయోగపడుతుంది. అంటే ఒక సంఘానికే కాదు, ఊర్లో ఎవరికైనా సరే ఏ వివాహం కార్యక్రమమైనా, ఏ శుభకార్యమైనా, ఏ జన్మదిన కార్యక్రమాలైనా ఫస్ట్ నుంచి మొట్టమొదటి నుంచి మిమ్మల్ని అభిమానించే మనిషి నేను. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే మా బ్రదర్ సురేంద్ర గారు కూడా మొన్న వెళ్ళి చెప్పిన వెంటనే మనం ఇది మన కులంది కాదు, ఇది అందరిది అని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా సంఘం తరఫున, మా అందరి తరఫున వారికి ఒకటే మాట ఇస్తున్నా. మా అందరి యొక్క కృషి 1 year అమ్మవారు మళ్ళీ అమ్మవారు వచ్చే విధంగా లోపే కట్టాలనే ఆలోచనలో ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరూ ఏ విధంగా అయినా చెప్పాము, ఏ విధంగా ఈరోజు మీడియా సమక్షంలో మాట ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా, సాధారణ మనిషి కూడా మన గౌరీ కళ్యాణ మండపం ఉంది, గౌరీ కళ్యాణ మండపం ఉంది, దాంట్లో చేసుకుంటాం అనే విధంగా ఇక్కడ ఉంటాము. అంటే మీ అందరి సమక్షంలో ఈరోజు చెప్తున్నది మా సంఘం తరఫున, మా అందరి తరఫున, కోమ గౌరీ సేవా సంఘం అందరి తరఫున ఒకటే మాట ఇస్తూ ఉన్నాము. అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరి రేటు కూడా అందుబాటులో ఉండే విధంగా పెద్దల్ని అందరినీ కలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఇక్కడికి వచ్చి ఇచ్చేసినటువంటి సురేంద్ర గారు, దొడ్డి రాము, మొట్టమొదట మన దొడ్డి రాము వచ్చిన వెంటనే దొడ్డి రాము గారు 1 లక్ష రూపాయలు ప్రకటించారు.